వాయికుడుము. వాయికుడుమ అంటే ఏంటో అనుకుంటారు. వాయికుడుమ అంటే మన ఇడ్లీ రవ్వ వేసుకొని చేసుకున్నది వాయికుడుము కాదండి, బియ్యం రవ్వ వేసి చేసుకున్నది వాయికుడుమ అంటారు. అలాగే ఈ వాయికుడానికి సెపరేట్గా గిన్నె ఉంటుందండి. వాయికుడుమ గిన్నె అంటే మనకి బయట షాపుల్లో దొరుకుతాయి, అక్కడ తీసుకోవచ్చు. ఈ వైట్ క్లాత్లు అయితే మన ఇంట్లో ఉంటాయి కదా, ఏమైనా వేస్ట్ క్లాత్లు వైట్ అలాంటివి వేసేసుకొని మనం ఇలా ముందుగా పప్పు నానబెట్టేసుకొని అండి, బియ్యం చక్కగా కడిగేసుకొని ఆరబెట్టేసుకొని సన్నగా రవ్వలా ఆడించుకొని సరిపడగా ఉప్పు వేసుకొని మనం ఇలా వేసుకుంటే మెత్తగా దూదుల్లా వస్తాయండి వాయికుడు. ఈ వాయికుడంలో మనం కారపొడి నెయ్యి వేసుకొని తింటే అద్దిరిపోతుంది. కాకపోతే నా దగ్గర ప్రస్తుతానికి కారపొడి లేక కొబ్బరి చట్నీ చేసుకున్నాము. ఈ కొబ్బరి చట్నీ కూడా ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేసి ఉంటారో, చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి. మీరు కూడా ఇప్పుడు నేను చూపించిన విధంగా ట్రై చేసుకొని అలాగే కొబ్బరి చట్నీ వేసుకొని ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో కానీ